सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। Sorry, darling. I say sorry. Santo, Santo, శాంతం కోపం చాలును పాపం నేనేమి చేశాను పాపం నీవే నా కంటి దీపం కావే నా ఇంటి దీపం మేడం జిందాబాద్ మేడం జిందాబాద్ మేడం జిందాబాద్ మేడం జిందాబాద్ ఎక్స్క్యూజ్ మీ డార్లింగ్ శాంతం కోపం చాలుందు పాపం నేనేమి చేశాను పాపం హై రాణి నీవైతే రే రాజుననుకున్నా పాదాలు నీవైతే పారాణి నన్నుకున్నా పారాణిలో సగమై నీ పసుపల్లెనే ఉన్నా నీవు దేవేరిగా నేను పూజారిగా నీవు దేవేరిగా నేను పూజారిగా కర్పూర దీపాలు వెలిగించనా నా గుండె జేగంట మోగించి క్రీగంట హారతులెన్నో నీకివ్వనా మేడం జిందాబాద్ మేడం జిందాబాద్ మేడం జిందాబాద్ మేడం జిందాబాద్ ఎక్స్క్యూజ్ మీ డార్లింగ్ శాంతం పాపం చాలును తాపం ఆడింది భామ కలాపం నీవే నా పొన్న దీపం లా 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 కావా నా ఇంటి దీపం లా 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 మిస్టర్ జిందాబాద్ మిస్టర్ జిందాబాద్ మిస్టర్ జిందాబాద్ మిస్టర్ జిందాబాద్ వెరీ సారీ డార్లింగ్ మంత్రాలు పలికించనా ఏడేడు జన్మాలకి నాడు ముడిపెట్టి వెన్నెల పువ్వులు తినిపించనా మిస్టర్ జిందాబాద్ మిస్టర్ జిందాబాద్ మిస్టర్ జిందాబాద్ మిస్టర్ జిందాబాద్ very kind of you darling la 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 నీవే నా కంటి దీపం కావే నా ఇంటి దీపం మేడం జిందాబాద్ మేడం జిందాబాద్ మిస్టర్ జిందాబాద్ మిస్టర్ జిందాబాద్ మేడం జిందాబాద్ మేడం జిందాబాద్ మిస్టర్ జిందాబాద్ మిస్టర్ జిందాబాద్ ప్రభో భద్రాద్రివాసా ధర్మ ప్రకాశ రామదాసానుదాస జానకీ హృదయేశ జానకీ హృదయేశ
అడగండి శ్రీ రఘురాముని సీతారాముని అభయం అడగండి అభయం అడగండి శ్రీ రఘురాముని సీతారాముని అభయం అడగండి అడిగిన వారికి లేదని అన్నది ఎన్నడూ లేదండి అభయం అడగండి శ్రీ రఘురాముని సీతారాముని అభయం అడగండి పక్షపాతమే తెలియని వాడు శిక్షణ రక్షణ తెలిసినవాడు పక్షపాతమే తెలియని వాడు శిక్షణ రక్షణ తెలిసినవాడు పాహి పాహి అన్న చాలును పాపులనైనా బ్రోచేవాడు అభయం అడగండి శ్రీ రఘురాముని సీతారాముని అభయం అడగండి కులము జాతి చూడని వాడు కోయను శబరిని ఏలినవాడు కులము జాతి చూడని వాడు కోయను శబరిని ఏలినవాడు అనాథల నార్తులనెప్పుడు ఏలా ఆదుకునాలో ఎరిగినవాడు అభయం అడగండి శ్రీ రఘురాముని సీతారాముని అభయం అడగండి సర్వం వానికి వదిలేయండి గతి లేదని శరణాగతి కండి సర్వం వానికి వదిలేయండి గతి లేదని శరణాగతి కండి కష్టాలను కన్నీళ్లను వాపి కడతేర్చే కరుణామయుడండి అభయం అడగండి శ్రీ రఘురాముని సీతారాముని అభయం అడగండి అభయం అడగండి శ్రీ రఘురాముని సీతారాముని అభయం అడగండి అడిగిన వారికి లేదని అన్నది ఎన్నడూ లేదండి అభయం అడగండి శ్రీ రఘురాముని సీతారాముని అభయం అడగండి చిలక పచ్చని చీరలోన చిగురు మెత్తని పడుచుదనం చిరునవ్వు నవ్వింది చిటికేసి పిలిచింది చిట్టమ్మి నీ మీద ఒట్టమ్మి చిలక పచ్చని చీరలోన చిగురు మెత్తని పడుచుదనం చిరునవ్వు నవ్విందా చిటికేసి పిలిచిందా ఎందుకని ఎవరికని చిలక పచ్చని చీరలోనా సిగ్గులన్నీ మూట కట్టి నీ బుగ్గ మీద
దాచుకో సిగ్గులల్ని మూట కట్టి నీ బుగ్గ మీద దాచుకో నా పెదవులు నిన్నడిగితే పొదుపుగా ఇచ్చుకో ఇచ్చే ఆగడియకై ఎదురు చూపులో ఇచ్చే ఆగడియకై ఎదురు చూపులో ఇచ్చిన ఆవేళలో ఎన్నెన్ని తీపి మెరుపులో చిలక పచ్చని చీరలోన చిగురు మెత్తని పడుచుదనం చిరునవ్వు నవ్విందా చిటికేసి పిలిచిందా ఎందుకని ఎవరికని లాల 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 చిలక పచ్చని చీరలోన కన్నులే నా కలలకు పొదరిల్లు నీ కాటుక కన్నులే నా కలలకు పొదరిల్లు వేసేను ఆ కలలే విడిపోని మూడు ముళ్ళు చిలక పచ్చని చీరలోన చిగురు మెత్తని పడుతుదనం చిరునవ్వు నవ్వింది చిటికేసి పిలిచింది ఎందుకని ఎవరికని ఎందుకని చిట్టని ఎందుకేనని రాధా అందించు నీలేత పెదవి లాలించు తీరాలి తనివి సరే పదా ఇటు మనసు పొంగినది మధువులూరినది మమత గుండెలో నిండిపోయినది రాధా అందించు నీలేత పెదవి చంపల్లో నా కెంపులున్నవి వంపుల్లో నా వలపులున్నవి ఇంపు సొంపు మధుర మధురమాయి చంపల్లో నా కెంపులున్నవి వంపుల్లో నా వలపులున్నవి ఇంపు సొంపు మధుర మధురమాయి నీ పేరే తీయనైనది నీ రూపే కమ్మనైనది నీ మనసే చల్లనైనది నీ తోడే వెచ్చనైనది సొగసు ఉయ్యాలలుగింది రాధా అందించు నీలేత పెదవి మేను మేను వీణలైనవి మెల్లగ చేత
చిలిపి ఊహలు పులకించే పడుచు గుండెలు చిగురించే కొత్త ఆశలు తనవేసే రెండు తనువులు మధుర ప్రణయాల తేలాలి రాధా అందించు నీలేత పెదవి సరే ఇటు మనసు పొంగినది మొదలలోరినవి మమత గుండెలో నిండిపోయినది రాధా నాలోని అందాలు నీవి గోపి అందించు నీలేత పెదవి రాధా ప్రేమ పుట్టిందా పెరపెరలాడిందా రెపరెపలాడకు బుల్లోడా అపిచ్చి రేగిందా గోవిందా గోపాల గోవిందా అయ్యో గోవిందా గోపాల తసదీయ కసమంటూ కన్ను కొట్టావు ఉస్సుమంటూ పడగెత్తి పై పైకొచ్చావు తసదీయ కసమంటూ కన్ను కొట్టావు ఉస్సుమంటూ పడగెత్తి పై పైకొచ్చావు వెనక్కి తిరిగి చూడగానే ఉలిక్కి పడ్డావు వెనక్కి తిరిగి చూడగానే ఉలిక్కి పడ్డావు జావకారి నీరై ఏరై జారుకున్నావు ఇగో ఏయ్ గోపాల గోవింద అయ్యో గోవింద గోపాల ప్రేమ పుట్టిందా నీకు పెరపెరలాడిందా రెపరెపలాడకు గుల్లెమ్మ పిచ్చి రేగిల్దా గోవింద గోపాల గోవింద గోవింద గోపాల ఇంత చక్కని సోయగాడు ఎవ్వరికిస్తావు మంచివాడి జంట చూసి పంచి పెడతాను పంచి పెడతాను నేనే గాని జంట అక్కడే ఉంది తంట ఇదిగో ఒళ్ళు మండిందంటే నీళ్లు చల్లుకోమంట ఆహా నేను ఎత్తుకుంటాను ఒళ్ళు దగ్గర పెట్టుకోమంట అయితే నీ ఒళ్ళు నా దగ్గర పెట్టుకుంటాను గట్టిగా వాడేసుకుంటాను గుట్టుగా ముద్దెట్టుకుంటాను ప్రేమ పుట్టిందా పెరపెరలాడిందా ప్రేమ పుట్టిందా నీకు పెరపెరలాడిందా ప్రేమ పుట్టిందా పెరపెరలాడిందా రెపరెపలాడకు బుల్లోడా అపిచ్చి రేగిందా గోవిందా గోపాల గోవిందా
కసదీయ కసమంటూ కన్ను కొట్టావు, బుస్సుమంటూ పడగెత్తి పై పైకొచ్చావు. ఆహ కసదీయ కసమంటూ కన్ను కొట్టావు, బుస్సుమంటూ పడగెత్తి పై పైకొచ్చావు. వెనక్కి తిరిగి చూడగానే ఉలిక్కి పడ్డావు, వెనక్కి తిరిగి చూడగానే ఉలిక్కి పడ్డావు. జావకారి నీరై ఏరై జారుకున్నావు. ఇగో ఏయ్ గోపాల గోవింద అయ్యో గోవింద గోపాల. ప్రేమ పుట్టిందా నీకు పెరపెరలాడిందా, రెపరెపలాడకు గుల్లెమ్మ పిచ్చి రేగిందా. గోవింద గోపాల గోవింద గోవింద గోపాల. ఇంత చక్కని సోయగాడు ఎవ్వరికిస్తావు? మంచివాడి జంట చూసి పంచి పెడతాను, పంచి పెడతాను. నేనే గాని జంట అక్కడే ఉంది తంట. ఇగో ఒళ్ళు మండిందంటే నీళ్లు చల్లుకోమంట, అని నెత్తుకుంటాను. ఒళ్ళు దగ్గర పెట్టుకోమంట. అయితే నీ ఒళ్ళు నా దగ్గర పెట్టుకుంటాను, గట్టిగా వాటేసుకుంటాను, గుట్టుగా ముద్దెట్టుకుంటాను. ప్రేమ పుట్టిందా పెరపెరలాడిందా, ప్రేమ పుట్టిందా నీకు పెరపెరలాడిందా. శ్రీమద్రమారమణ గోవిందో హారి. ఆ ప్రకారంగా దరిద్ర నారాయణ బిరుదాంచితుండు, జీర్ణవస్థ నిత్యాలంకృతుండు, 27 పుత్రపుత్రుక పరివేష్టిత కుటీరుండు, బ్రహ్మశ్రీ కుచేలుండు తమకు తెలిసిన కదే. ఒకానొక దివసంబున వికలమానసుండై ఉండగా అతని అర్ధాంగి మిస్సెస్ వామాక్షి కుచేల ఏమని వైజు అడ్వైజు చేసిందయ్యా అంటే, చింతించకో ప్రాణనాథా, చింతించకో ప్రాణనాథా, నేను చెప్పింది చేసిన తీరును మన బాధ, చింతించకో ప్రాణనాథా. సీటు కావాలన్నా, ఓటు కావాలన్నా, సీటు కావాలన్నా, ఓటు కావాలన్నా వాటముగా బస్సు రూటు కావాలన్నా, పర్మిట్లు కావాలన్నా, ప్రమోషన్లు కావాలన్నా, పర్మిట్లు కావాలన్నా, ప్రమోషన్లు కావాలన్నా, ఎవరో ఒక పెద్దవారిని ఆశ్రయించి ఆదరణ పొందవలె. చింతించకో ప్రాణనాథా. నాయనలారా, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కవలదు, సిఫారసే లేకుంటే చిన్న ఫైలైనా జరగదు. ఎక్స్క్యూజ్ మీ, చిన్న పనైనా జరగదు. కాబట్టి ద్వారకానగరి దారిగట్టి నీ క్లాసుమేటు బాలకృష్ణుని, గోపాలకృష్ణుని, ఆ బాల గోపాలకృష్ణుని ఇంటర్వ్యూ సంపాదించి మన దరిద్రం వదిలించమని ప్రార్థించవయ్యా. వండర్ఫుల్ రా శిష్య, ప్రార్థించవయ్యా అని తన సతీమణి చేత సలహాత్కృతుండై కుచేలుండు
ఎట్టకేలకు ద్వారకా పట్టణమున కరిగి తద్వైభవమునుగాంచి తల తిరిగి షోడా గురు. థ్యాంక్స్ రా శిష్య, థ్యాంక్స్. ఎక్కడున్నావు? తల తిరిగి తద్వైభవమునుగాంచి తద్వైభవమునుగాంచి తల తిరిగి. ఆహా, ఏమి శోభ, ఏమి శోభ, శోభ. ఏమండి పిలిచారా? రామాయణంలో పెడకల వేట. తద్వైభవమునుగాంచి తల తిరిగి కృష్ణ పరమాత్ముని గని కరిగి పరవశించు కుచేలుని గని పరంధాముడు ఏమన్నాడయ్యా అంటే, వచ్చితి బాల్యమిత్రమా ఏమి తెచ్చిదివో నాకు చెప్పుమా, కాశ్మీరు శాలువైన తేలేదా, గాడ్రేజీ బీరువైన తేలేదా, కాశ్మీరు శాలువైన తేలేదా, గాడ్రేజీ బీరువైన తేలేదా, ప్రెషరు కుక్కరు కొని రాలేదా, కుట్టు మిషనైన మోసుకు తేలేదా, దండైనా యాపిలు పండైనా, దండైనా యాపిలు పండైనా, ఆంధ్ర ఫేమస్ బందరు లడ్డైనా, అంతో ఇంతో అర్పిల్చనిదే, అంతో ఇంతో అర్పించనిదే, అనుకున్న పని అసలే జరగదు. వచ్చేటివా బాల్యమిత్రమా ఏమి తెచ్చిదివో నాకు చెప్పుమా. ఆ పలుకులు విని సిగ్గుతో ముడుచుకుపోయిన కుచేలుని వడలంతా తడిమి ఉత్తరీయపు కొంగున ఉన్న అటుకుల మూట పరికించి తటాలున ఆరగించి తృప్తిగా త్రోంచి ఆ కృష్ణ పరమాత్మ కుచేలుని పూర్ హట్టుకు వెళ్లి గంపెడు పిల్లలను గాంచి దిగ్భ్రమ చెంది ఏమన్నాడయ్యా అంటే, కుచేల ఇది నీ ఇల్లా లేక మున్సిపల్ స్కూలా? అయ్యయ్యో, అష్టభార్యలున్న నాకే ఇందరు పిల్లలు లేరే, బాపురే నీకెందుకయ్యా ఇందరు పిల్లలని కృష్ణ పరమాత్మ కుచేలునితో చివరిసరిగా ఏమన్నాడయ్యా అంటే, ఇద్దరు లేక ముగ్గురు చాలని వినలేదా, ఇందరు పిల్లలు కనడం నీకు మర్యాదా, ఇద్దరు లేక ముగ్గురు చాలని వినలేదా, ఇందరు పిల్లల కనడం నీకు మర్యాదా, ఇప్పటికైనా తెలుసుకో నీ తప్పును వెంటనే దిద్దుకో, ఇప్పటికైనా తెలుసుకో నీ తప్పును వెంటనే దిద్దుకో. స్టాప్ స్టాప్ స్టాప్. అయ్యా మృదంగ విద్వాన్, నువ్వు కూడా స్టాప్. ఈ ప్రకారంగా దివ్యవాణి ప్రబోధించగా ఆకాశవాణి ఏమని శృతి కల్పిందయ్యా అంటే, ఎర్ర త్రికోణం ఎర్ర త్రికోణం ఎర్ర త్రికోణం ఎర్ర త్రికోణం ఎర్ర త్రికోణం ఎర్ర త్రికోణం శ్రీమద్రమానందు. చందమావా దిగి వస్తే లోన ఇంటిలోన, తలుపు మూసి దాచుకోన గుండెలోన, చందమావా దిగి వస్తే లోన ఇంటిలోన, తలుపు మూసి దాచుకోన గుండెలోన, ఈ గుండెలో చిగురిచిన చిరు ఆశలు మొదలెట్టనా, ఈ గుండెలో చిగురిచిన చిరు ఆశలు మొదలెట్టనా. సింగినాదా జీలకర్ర దొంగ బుర్ర, అయ్యగారు కొంటె కుర్ర విసన్న కర్ర,
చందమావా దిగి వస్తెలోన ఇంటిలోన కట్టుకున్న పట్టు చీర పట్టు తప్పి పాట్లు పడితే పెట్టుకున్న కాలి పట్టెలు కొట్టుకుంటూ గోల పెడితే అందమవుతా సిగ్గుపడ్డది చందమావా అదిరిపడ్డది అందమవుతా సిగ్గుపడ్డది చందమావా అదిరిపడ్డది సింగినాలో జీలకర్ర దొంగ బుర్ర అయ్యగారు కొంటె కుర్ర విసన్న కర్ర చందమావా దిగి వస్తెలోన ఇంటిలోన తలుపు మూసి దాచుకోన గుండెలోన అందమైన అర్ధరాత్రి చందమామ కంట పడితే పిచ్చి పట్టి అందగాడు పిల్ల అంటూ వెంట పడితే మొదటి రాత్రి మూల పడ్డది ఆగలేక మీద పడ్డది మొదటి రాత్రి మూల పడ్డది ఆగలేక మీద పడ్డది చందమావా దిగి వస్తెలోన ఇంటిలోన తలుపు మూసి దాచుకోన గుండెలోన ఆ బుర్రలో మలి ఆశలు ఈ బుట్టలో పెట్టేయనా సింగినాలో జీలకర్ర దొంగ బుర్ర అయ్యగారు కొంటె కుర్ర విసన్న కర్ర తమ్ముని కొడుకును సగపాలిమ్మనిది అటుల ఇష్టపడవయే నీయు ఐదూళిమ్మనిరి ఐదుగురకు ధర్మమ్ముగ నీ తోచినట్లు మనుపుము వారిన్ మామా నీ కుమారుల సమాధాన పరచెదవు వారితో ఏమని స్వతంత్రించెదవు యుద్ధము వంశక్షయము కాని ఉపాయము చూడు పాండుపుత్రులు కూడా పతితులుగారు నీ ఎడల భక్తులు శుంఠలుగారు విద్యలం చతురులు మంచివారు నృప సంతతికి తలలోని నాకలు అచ్యుతునకు గూర్చువారు రణశూరులు పాండవులు అట్టివారలు ఈ గతి అతి దీనులై అడుగగా ఇక నేటికి సంశయింపగన్ ఆ ఆ ఆ ఆ
వాసుదేవ, నీ ఎదుటనే నా కుమారుని ఒప్పింపతూచాను. నాయన దుర్యోధన, మునీశ్వరులు దేవతలు ఏ మహనీయుని దర్శనమైన చాలునని ఆకాంక్షింతురు. ఆ పరమపురుషుడు శ్రీకృష్ణుడు కార్యార్థి అయి నీ కడకు దూతగా వచ్చను. సముచితముగా వర్తించు. నాయన, పితృవాక్య పాలనము చేయుము. ఇంత విశాల రాజ్యము నీకుండగా వారికి 5 ఓళ్ళిచ్చిన నీకేమి లోటు కలుగును? తల్లిదండ్రులు చెప్పవలసిన విధిగా ఉన్న పేర్మితో చెప్పినారే కాని 5 ఊళ్ళిచ్చిన చాలును లేదేని అనిచేత నిజములెండను దాయాదులు కబురంపిన నేనీదలచుట వారి కొడుకే జగుగాదే. వారేదో మహాబలవంతులని బవరమన మమ్ము చెనకగల వీరాది వీరులని మాత్రము నేను తలవంచును. అది మీరు కలనైన తలంచవలదు. సమరము చేయరే బలము చాలిన నలుగురు చూచుచుండ పెండ్లము తెరవారిచే కటకటం బడ చూచుచు ఊరకుందురే. మమతయు గొంకు మానము అవమానము సిగ్గును లేని వారి నెయ్యము తగునయ్యా. అవ్వ భూమిపతులందరూ నవ్వరటయ్యా చేసిన అదీనుగాక రాధేయుండును నేను తమ్ములును సంగ్రామంబులో నిల్వా నాకాధిసుండరు దచ్చుగాక ఎదుర చెక్యంబే వృధా భ్రాంతిగాని ధర్మం బని కానకే గుదురే 12 ఏండ్లు. ధర్మం బని కానకే గుదురే 12 ఏండ్లు. తేజోబల ప్రాధాన్యంబు గలట్టి రాత కొడుకుల్ పౌరవ్య వంశాగ్రణి. నాయన, పదే పదే ప్రతాపముల ప్రసక్తి ఎందులకు? ధర్మశాస్త్ర ప్రకారము వారికి రాజ్యములో భాగం లేదని నీ వాదనయే అయిన అందుకు ఈ పేరోలగమున గల పెద్దలనందరినీ ఒప్పింపు. తల్లి, నేను విశ్వసించి అనుసరించు ధర్మము ఆత్మాభిమానము కలవారందరికీ ఆమోదయోగ్యము కానదు. రాజ్యాధికారం జ్యేష్ఠ కుమారునకు సంక్రమించునే గాని కనిష్ఠునకు కాదనట ధర్మ సమ్మతమవునుగా. మా జనకులు అంధులైన కారణమున తమ్ముడు గనుక వారి తండ్రికి రాజ్య పరిపాలనా భారము ఒప్పగించడం జరిగినది. అంత మాత్రమున వారికి నా రాజ్యమున హక్కు లభించునా? ఇది ధర్మమా? జ్యేష్ఠుని కుమారుడను నేను అంధుడను గానుగా స్వయం ప్రతాపమున సార్వభౌమత్వమును స్థాపించుకున్న దిగ్దిశాంత విశ్రాంత యశో విరాజితుడను. ఇక సంగ్రామమున ధర్మాధర్మములు కావు, జయాపజయములే గణనీయం. పగర గెలిచి తినేని ఈ జగతి నేలు కొనెదా అనుజన్ములును కొడుకులును గొలువా. శత్రువులు గెలిచిరే నీవు సపరివారం అనుభవించద నాకలోగా అనుభవము. కవ్వడి తోడి పోరితము కర్ణునకిష్టము వాని చేతనా కవ్వడి నొవ్వజేసి రణకార్యము దీర్చుట నీ మనోరథము. ఇవ్వరు సన్ఫలించుగద ఇర్వురి కోరిక ఎల్లరాజులు జివ్వకు బాసి సంతసముచే మనజూచెదరాలు బిడ్డలు. శాంతనవా, పెద్దలకు
కారణమున ఏదో బుద్ధి విశేషము చూపినారే గాని తులారణమున పాత్రొక్కలను కడిగించిన మాత్రమున ఏమి ప్రయోజనము? మిగిలిన నలుగురు మాకు 4 ఊళ్ళు ఇచ్చిన చాలునని అడుగురా. అప్పుడు మరల మీరు చెప్పరా? అంతేగాక పాండుపుత్రుడు 5 మాకు శత్రువుల్ అంతేగాక 5 మాకు శత్రువుల్ అంతేగాక క్రీడి ఒక్కడో నచ్చిన కీడు గలదే బ్రతికియుండిన ఏ ఊరు బ్రతుకవలయు సచ్చిరే నీవు ఏ ఊరు చావవలయు. కనుక రణమున నోడుదునున్న భయము నాకు లేదు. మీరు హితబోధులు చాలించి మా క్షేమమును కోరువారే అయిన సంగ్రామ వేళ చేయగల సహాయమును చేయుడని నా ప్రార్థన. మిత్రమా, నీ చర్య నాకు లజ్జాకరముగానున్నది. బ్రాహ్మణుడని గాని గురువని గాని నమస్కరించువుగాక. అనికి తోడ్పడు మంచు పారునొకని ప్రార్థింపగా వచ్చునే కనకక్ష్మాధర ధీర రాణిసువు సంగ్రామాంగణం వందు నీ అనుగు కరుణుడు చచ్చనే ఇటుల దైన్యం బంధనీకేల ఆవెనుకన్ దైన్యము చెందెదో రిపులతో పెంపేది సంధింతువో. పుత్ర నేనే చచ్చితిరా. అశ్వత్థామ ఆగ్రహించు. భారత యుద్ధ పర్వ నిర్వాహకుడు తానే కావాలనని కర్ణుడు విళ్ళూరుతున్నాడు. అతని మనోరథమునే సాగను. సేవాధర్మము సూత ధర్మమును రాశీభూతమై యొప్ప వాచా వాత్సల్యము చూపే కర్ణుడిటు మాత్సర్యంబు మీకేలా రాజే వేళల్ మిము కోరునానికి నాడే పొందు పోరాడా లేదా వర్జింపుడు కర్ణు చావు వరకు ఆద్యంతము యుద్ధము. బాబా దుర్యోధన, ఆహా హస్తినాపుర సార్వభౌమ, క్రమక్రమముగా నీ కొలువు కూటము రణకూటమగుచున్నది. సభాసదులందరూ ఉండగానే నా మాటలు కూడా కొంచెం ఆలకి. చెల్లియో చెల్లకో తమకు చేసిన యజ్ఞులు సైచిరందరు తొల్లి గతిల్చే నేడు నన్ను దూతగా పంపిరి సంధిసేయ నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగ సంధి చేసెదో ఎల్లి రణంబు గూర్చెదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వరా. ఆహవ దోహలంబున దోర్బల గర్వ దుర్విదగ్ధులై చెలరేగుచున్నారే కాని అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు ఆ అజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నయు ఏకము కాకపోవు. కర్ణుడు ఈ కర్ణులు 10,000 అని నత్తులు చత్తులు రాజరాజా నా పలుకులు విశ్వసింపు విపన్నుల లోకులగావుము ఎల్లరన్. దుర్యోధన, అరికంఠలుంటన కళాధుర్యునులకు కుంతీపుత్రుల అనంత పరాక్రమము నిసడించి కథనమునకు కాదు దువ్వినటుల కాదు. జెండాపై కపిరాజు ముందు సితవాది శ్రేణియుల్ గూర్చి
నే దండంబు గొని తోలు చందనము మీద నారి సారించుచు గాంధీవంబు ధరించి ఫల్గుణుడు నీ మూకం చెల్లుచున్నప్పుడు ఒక్కండును నీ మొర ఆలకింపడు ఒక్కండును నీ మొర ఆలకింపడు కురుష్మానాథ సంధింపగల్ ఆ ఆ రాజరాజా, నీ ఉప్పు తిరిన విశ్వాసముచే నిజ ప్రతాపములను నీ దురదృష్టమునకు ముడిపెట్టుకునిన అతిరథ మహారథులు గురు పితామకులు బండనమున భంగపడి కృంగిపోయినప్పుడు అక్షౌహిణులుగా నీ సేనావాకినులు రణోర్వికి బలి అయిపోయినప్పుడు సంతోషంబున సంధి సేయుదురే కురు సార్వభౌమ, సంతోషంబున సంధి సేయుదురే వస్త్రం బూడ్చుచో ద్రౌపదీ కాంతం జూచిన నాడు చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముడు నీ పొంతన్ నీ సహజన్ము రొమ్ము రుధిరమ్ము త్రావు నాడైన సంతోషంబున సంధి సేయుదురే నిశ్చింతన్ తద్గదయున్ త్వదూరు యుగమున్ ఛేదిల్చునాడేనియు సంతోషంబున సంధి సేయుదురే. చూడ మన పెద్దలు పాండవ పక్షము వహించుతున్నట్లు కనుక జాగు చేయక ముందే మనం కృష్ణుని బంధించిన యోచన. మామ కర్ణ, నీ కుమారుడు గౌరవమును పాటింపక కర్ణ శకుని దుశ్శాసనలతో సభను వీడిపోయినాడు. అటులనా నాకు భయముగా ఉన్నది. ఏ అకార్యమునకు తలపడలేదు కదా అన్నయ్య. నిన్నిట బంధించవల్లని దుర్బుద్ధితో ఆ దుష్ట చతుష్టయము సర్వసన్నద్ధమగుచున్నది. ఆజ్ఞ అయినచు నేను కృతవర్మయో వారి మతమనుచు సాత్యకి ఆ దుష్టులను సంహరించు ప్రయాస మనకెందుల. ఎవరి మారణకర్తలు వారికై వేచి ఉన్నారు. తొందరపడ చనటులా. ఏమి నీ దుస్సాహసం? నీకు చేటు కాలం వచ్చినది. 10 లక్షల కర్ణులు, 10 కోట్ల శకునులు, 100 కోటి రాజరాజులు కృష్ణుని పదరేనుగురైన కదల్చగలరా? కుమార, ఏమిటి నీవు నీ తమ్ములు కట్టగట్టుకుని చావు బుద్ధి పుట్టినదా? శ్రీకృష్ణుని సామాన్య మానవుడు అనుకుంటున్నా? బావా సుయోధన, తెలివన్న నీది. ఒక్కని చేసినన్నిచట ఉక్కడగింపదలంచినావే నేనెక్కడ బోగలాడా ఇక ఇక్కడ జిక్కితి పక్కి కైవడి దక్కితి నీకు పట్టుము ఒగి దక్కకుము ఇటిటు చేరరము బల్ చక్కని ఊహ పుట్టే అనుజన్ములతో నరుదెము పార్థివా ఆ ఆ ఆ ఆ సంరంభం. శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపమును ధరించిన పుణ్యాత్ములు, ఋషిసత్తములు ఆ దివ్య మంగళ తేజోరూపమును సందర్శించి ఆనందించుతున్నారు. దేవాదిదేవ,
నాకు దివ్య దృష్టిని కటాక్షింపు. నీ సత్య స్వరూపమును దర్శించి ధన్యుడనయ్యి. భక్త, నీకిదే దృష్టిని ప్రసాదించింది. మెత్తని సొగసు వెచ్చని వయసు, మెత్తని సొగసు వెచ్చని వయసు. ఏమంటున్నాయి 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 అవి ఏమంటున్నాయి? మెత్తని సొగసు వెచ్చని వయసు, మెత్తని సొగసు వెచ్చని వయసు. రమ్మంటున్నాయి మంటున్నాయి, రమ్మంటున్నాయి మనసిమ్మంటున్నాయి. అదే పనిగా చూస్తుంటే బంగారు బళ్ళు పొంగి పొంగి చూస్తుంటే, అందాల కళ్ళు అదే పనిగా చూస్తుంటే బంగారు బళ్ళు పొంగి పొంగి చూస్తుంటే, ఎగిరే నీ పైట ఎగిరే నీ బయట ఏదో చెబుతుంటే ఏమైపోతాను 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 నేనేమైపోతాను? మెత్తని సొగసు వెచ్చని వయసు, మెత్తని సొగసు వెచ్చని వయసు. రమ్మంటున్నాయి ఇమ్మంటున్నాయి, రమ్మంటున్నాయి మనసిమ్మంటున్నాయి. వస్తుంటే సరసాల రేడు కట్టిని గింత చేస్తుంటే, తరవాల రాజు పక్కన వస్తుంటే సరసాల రేడు కట్టిని గింత చేస్తుంటే, కరిగేనా మనసే కరిగేనా మనసే కరిగి అడిగిపోతుంటే, ఏమైపోతాను 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 నేనేమైపోతాను? మెత్తని సొగసు వెచ్చని వయసు, మెత్తని సొగసు వెచ్చని వయసు. రమ్మంటున్నాయి మంటున్నాయి, రమ్మంటున్నాయి మనసిమ్మంటున్నాయి. దాటిపోతున్న ముద్దు తీరలేదమ్మి, అంటున్నా హద్దు మీరు తాగేమి, పొద్దు దాటిపోతున్న ముద్దు తీరలేదమ్మి, అంటున్నా హద్దు మీరు తాగేమి. గుండెలో నీ రూపే గుండెలో నీ రూపే గుమాయించిపోతుంటే,
ఏమంటావు బామోయ్ ఏమంటావు బామోయ్ మెత్త మెత్తని సొగసు వెచ్చని వయసు మెత్తని సొగసు వెచ్చని వయసు రమ్మంటున్నాయి ఇమ్మంటున్నాయి అమ్మంటున్నాయి మనకిమ్మంటున్నాయి. ఇందుకేనా ఇది ముందుగా నీకు తెలిసేనా ప్రేమించమన్నావు ప్రేమను ప్రేమించమన్నావు ఇందుకేనా ఇది ముందుగా నీకు తెలిసేనా ప్రేమించమన్నావు ప్రేమను ప్రేమించమన్నావు ఇందుకేనా ఓటమి ఓర్వని నిన్ని కాటికి పంపుటక ఒడిలో ఒదిగిన తలకి కొరివిని పెట్టుటక ఎదలో దాచిన నిన్ని చితిలో చూచుటగా ఈ చితి మంటలు నా బ్రతుకంత మోయుటక ఇందుకేనా ఇది ముందుగా నీకు తెలిసేనా ప్రేమించమన్నావు ప్రేమను ప్రేమించమన్నావు ఇందుకేనా నిన్న మెరిసిన కన్నులేవి నిగ్గులొలికిన బుగ్గలేవి కౌగిలించిన కరములాయివి కదలి ఆడిన పదములాయివి పుత్తడి బొమ్మగా తలచిన నిన్ను బొమికల కుప్పగా చూస్తున్నాను ఇందుకేనా ఇది ముందుగా నీకు తెలిసేనా ఇందుకేనా నా గుడినే కూల్చావు నీ గురుతులు వదిలావు నీ బరువులు నాపై మోపి నన్ను బ్రతికుండమన్నావు నీ మిగిలిన శిథిలాలు నా రగిలే కన్నీళ్ళు మోస్తుంటాను భూమిలోనా చూస్తుంటావా దివిలోనా ఇందుకేనా ఇది ముందుగా నీకు తెలిసేనా ప్రేమించమన్న